నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియో అంటే మేము చిన్న తిరుపతి సేవకు వెళ్తున్నాం కదండి. ఈ సేవలో మా ప్రయాణం ఎలా జరిగింది అన్నది చెప్తూ మీకు ఒక మంచి మాట దేవుడి గురించి నాకు తెలిసింది చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నామండి. అయితే మేము అందరం రావులపాలెం నుంచి బయలుదేరామండి. ఇక్కడ ఈతకోట సెంటర్లో దుర్గాదేవి గుడి ఉందండి. ఈ గుడి నుంచి మేము అందరం ఎక్కడ నుంచి వచ్చిన వారు అందరం కూడా ఒక చోటకు చేరి ఇక్కడ నుంచి మేము ప్రయాణం అయితే జరుగుతుందండి. ఇక్కడ అందరం కూడా కలిసి ఇక్కడికి ఇక్కడి నుంచి బయలుదేరి మనీ ఇక్కడికే వచ్చి ఎవరి ఊరికి వారు విడిపోతూ ఉంటాం. ఇక్కడ చాలామంది సేవకి ఎలా వెళ్ళాలమ్మా, మీరు ఎలా వెళ్తున్నారు అంటున్నారండి. దీని గురించి కూడా ఈ వీడియోలో వివరిస్తాను. మేమందరం కూడా దుర్గాదేవికి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరుతామండి. ఇక్కడ బాగా పెద్దవారు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారండి. ఈ పిల్లలందరూ కూడా పెద్దవారు అయితేనేమో చీరలు కట్టుకుంటున్నామండి. ఈ ఆరెంజ్ కలర్ చీర కట్టుకోవాలి. చిన్నవారైతే మాత్రం డ్రెస్ వేసుకోవచ్చండి, కానీ చున్నీ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. మన సాంప్రదాయ బట్టలతోనే ఇక్కడికి మనం వెళ్ళాలి. అయితే 18 సంవత్సరాల వయసు ఉండాలి. పెద్దవారికి అయితే 60 సంవత్సరాల లోపు ఉండాలి. ఇలా ఉంటేనే అక్కడ మనకి అనుమతి అయితే వస్తుందండి. ఒక 10 మంది మీరు కలిసి ఒక ఆధార్ కార్డు, ఒక ఫోటో పట్టుకుంటే చాలండి. మీరు వెళ్ళాలి అనుకున్నవారు నన్ను కామెంట్లో అడగండి. నేను ఒక ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను, ప్రసాద్ గారని. వారికి అడిగి ఫోన్ చేస్తే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళొచ్చండి. మీరు పట్టుకెళ్ళేదల్లా ఒక ఫోటోవు, ఒక ఆధార్ కార్డు పట్టుకెళ్తే సరిపోతుంది. వయసు 18 తర్వాత 60 లోపు వయసు అయితే ఉండాలండి. ఇదిగోనండి మన గాలి గోపురాలు. మనం వెంకన్న గుడి ముందుకైతే వచ్చామండి. అయితే మేము ఇప్పుడు వెళ్ళేది సేవకు కాబట్టి భోజనాల శాలకైతే వెళ్ళిపోతామండి. అక్కడ భోజనాలు అయిపోయాక మాత్రమే మనకే దర్శనం అయితే ఇస్తారు, దర్శనం టిక్కెట్లు. అప్పుడు మన దర్శనానికి అయితే రావచ్చండి. ఇలా సేవ చేసుకున్న వారికి ప్రశాంతంగా 200 రూపాయల టిక్కెట్లోకి పంపిస్తారండి మనల్ని. కాసేపు ప్రశాంతంగా అయ్యవారిని చూసి దండం పెట్టుకోవటానికే ఫ్రీగా ఉంటుంది. ఈ సేవ చేసుకోవటం వలన చాలా ఆనందం అనిపిస్తుందండి. మేము వెళ్ళేది ఒక నెలకు ఒక్కసారి వెళ్తున్నామండి. అది ఒకరోజు మాత్రమే. మనీ నెల పోయాక మరొక రోజు వెళ్తున్నామండి. మీకు ఎవరికైనా ఓపిక ఉన్నవారు వారానికి ఒక్కసారి కూడా వెళ్ళొచ్చు. మేము ఇది ద్వారకా తిరుమల వెళ్తున్నాం. అంటే ప్రతి వెళ్ళినప్పుడల్లా నేను ఒక వీడియో చేస్తున్నానండి. ఎప్పుడు చెప్తే బోరేమో తిడతారేమోనని ఆలోచిస్తున్నానండి. కానీ ఇది కొంతమందికి ఇది అవసరం అనిపించింది, అందుకే వెళ్ళినప్పుడన్నా ఒక వీడియో చేసి పెట్టాలని ఇలా చేస్తున్నానండి. అలానే ఇక్కడ మేమందరం 20 మంది వెళ్ళామండి. అందరం కూడా వడ్డింపుల్లోకే వెళ్తామండి. అయితే ఫస్ట్ కూరగాయలు అయితే కోయిస్తారండి. ఒక 2 గంటలో. మేము 6 గంటలకు వెళితే కూరగాయలు కోసి టిఫిన్లు చేసి ఆ తర్వాత భోజనాలు వడ్డించడానికి అయితే వెళ్తామండి. మా ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చానండి. భోజనాలు 10 గంటలకే స్టార్ట్ అయిపోతాయండి. అయితే స్వామివారికి పొగ వేసి మొత్తం అంతా కూడా మనకి ఎప్పుడు కూడానండి సాంబ్రాణి పొగ వేయగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుందండి. మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో కూడా ఇలా పొగ వేసుకోండి. అప్పుడప్పుడును కుదిరితే మీరు ప్రతిరోజు వేసుకోవచ్చు. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి సాంబ్రాణి పొగ వల్ల. సాంబ్రాణి పొగ అయితే వేశారండి అన్ని రూముల్లోని కూడానే. అయితే మన వాళ్ళందరూ కూడా వడ్డించడానికి కూడా రెడీగా ఉన్నామండి. అయితే ఇప్పుడు కొత్తగా ఇది స్టార్ట్ అయింది. మేము వెళ్ళి 2 నెలలు అయిపోయిందండి. వేసవి వలన వెళ్ళలేదు. మా వాళ్ళు ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే చేశారు. మీకు ఏమన్నా అనిపించిందా? అది మీకు అనిపిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి. అయితే ఇదే ఫస్ట్ టైం వల్ల మేము కొంచెం చిన్న పొరపాటు అయితే చేశాము. అది మీకు వీడియోలో వివరిస్తాను. చూశారు కదా, అందరూ కూడా ధరిస్తున్నారు, కానీ అది ధరించే విధంగా మాత్రం ధరించలేదు. అది ఏంటన్నది మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలా మా ఫ్రెండ్ అయితేనండి ఇక్కడికి నేను చీర అయితే పట్టుకుని వచ్చాను. చీర అయితే మార్చేసుకున్నారు. మేమందరం ఒకే కలర్లో ఉండటం వలన ఈ తలకి ఇది పెట్టడం వలన మరీ ఇంక ఒకరికొకరు వైనం అయితే తెలుస్తలేదండి. చాలా బాగుంది. మంచి ఇదివరకు ఎందుకు చేయలేదని అనిపించిందండి. ఆడవారు అందరికీ కూడా ఈ మాత్రం తప్పనిసరిగా ధరించాలి.
అయితే ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వీడియో తీస్తున్నానని తీసేసిందండి. భోజనాలు వడ్డించే కాడ తప్పనిసరిగా ఆడవారు మగవారు కూడా ధరించవలసిన టోపీలండి. బాగుంది, నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే దీనివల్ల చాలామంది ఇబ్బంది పడకుండా ఉంటారు కదా. అయితే ఇలా అందరం ముందు ప్రసాదం వేస్తారండి, తర్వాత చట్నీ, తర్వాత పప్పులో ఏవో ఒక కూరగాయలు అయితే ఉంటాయండి. ఆ 10 గంటలకే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ కరెక్ట్గా 4 వరకు కూడా భోజనాలు అయితే వడ్డిస్తూనే ఉంటారండి. ఇలా అన్నీ రెడీ చేశాక వచ్చి వాళ్ళు వస్తుంటే వచ్చాక అప్పుడు అన్నం అది వడ్డిస్తామండి. ఇలా వడ్డించేటప్పుడు కూడా చాలా బాగా వడ్డిస్తారు. వడ్డింపులు కూడానండి మనకి ఇక్కడ ఒక సాంబారు, తర్వాత ఒక కర్రీ, ఒక పచ్చడి, పప్పు, తర్వాత స్వీటు. వీరు కూడా ఛానల్ ఉందటండి, వారు కూడా వీడియోలు అయితే తీసుకుంటున్నారు. మా ఫ్రెండ్కి కూడా ఒక ఛానల్ ఉందండి, చక్కగా తీసుకుంటున్నారు. మా వాళ్ళు అయితే అన్నీ వడ్డించేశారండి, చక్కగా ఖాళీగా ఉన్నారు, ఎవరో రావట్లేదట. రండి ఫ్రెండ్స్ రండి భోజనాలు పెడతామంటున్నారు. ఇలా మేము వీడియోలు తీస్తున్నాం కదా, పని పాట చేయకుండా వీడియోలు తీస్తున్నావా అమ్మ అనుకోకండి. మనల్ని ఒత్తిడిగా ఏం చెప్పరండి, పనులు మధ్య మధ్యలో ఖాళీగా ఉంటే కూర్చోమని చెప్తారు. ఆ సమయంలో వీడియోలు తీసుకుంటామండి. అలానే మనం భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనీ సాంబ్రాణి పొగ వేసి గోవింద కొట్టి అప్పుడు మనకే భోజనాలు అయితే స్టార్ట్ చేశారండి. నిజంగా ఇలాంటి భోజనం దొరకాలంటే అదృష్టం చేసుకుని ఉండాలండి. ఎందుకంటే ఇది దేవుడి ప్రసాదం. ఎలా ఉందన్నది కాదండి, ఇక్కడ ఇంతమందికి వంటలు చేసినప్పుడు బాగోవచ్చు బాగోకపోవచ్చు, కానండి అంత యాత్ర చేసిన సమయంలో ఇంతమంది ఎన్ని రకాల వడ్డించి అందరికీ పెట్టాలంటే ఒక మామూలు విషయం అయితే కాదండి. ఇది దేవుడు ప్రసాదం కాబట్టి జరుగుతుంది. ఇది వడ్డించటానికి మేము రావటం మాకు చాలా ఆనందం, సంతోషం, అదృష్టం కూడానండి. నిజంగా 10 మందికి భోజనం పెట్టాలి అంటే ఎంతో అదృష్టం ఉంటేనే కానీ పెట్టలేము. మేమైతే ఎక్కువగా ఆనందించి సంతోషంగా సేకరించేది ఏదన్నా ఉంది అంటే ఎక్కువ మేము వడ్డింపుల్లోనే ఉంటామండి. మేము ఇవే కావాలి అంటాము. మాకు ఇది చాలా ఆనందాన్ని అయితే ఇస్తుంది. మా వాళ్ళు ఎప్పుడు వడ్డించమంటారా అన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నామండి. వీరు కూడానండి హైదరాబాద్ దగ్గర నుంచి అయితే వచ్చారండి. వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు చూసారా, వారు ముడి వేసుకుని టోపీ అయితే పెట్టారు జుట్టుకి. అలా అప్పుడు మేమందరం కూడా మాకు తెలిసాక మేమందరం కూడా గబగబా ముడులు వేసుకుని జుట్టులకి అప్పుడు టోపీ అయితే ధరించడం జరిగిందండి. ఇదండి మేము చేసిన చిన్న మిస్టేక్, మేమందరం సరి చేసుకున్నామండి. అయితే ఈరోజు 3 గంటలకే మేము పర్మిషన్ అయితే అడిగామండి సారని, వేరే యాత్ర వెళ్ళటానికి. అక్కడ దగ్గరలో ఉన్న చిన్న యాత్ర అయితే వెళ్తున్నాము, మీకు వీడియో కూడా చేస్తాను. అయితే బయటికి వచ్చేసరికి ఎంత దూరం లైన్ అయితే బారులు తీరున్నారండి. పాపం వీరందరూ ఇంతసేపు లైన్లో ఉండి భోజనానికి అయితే వస్తున్నారా అనిపించింది మాకు. నిజంగా వీరందరికీ భోజనాలు పెట్టడం అంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. మాకు దర్శనం టికెట్లు అయితే ఇచ్చారండి. మేమందరం కూడా దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఈ బస్సు మీద కొండ కిందకే ఫ్రీగా తీసుకెళ్తారండి, ఫ్రీ బస్సులు. అయితే చాలామంది కొత్తగా వచ్చేవారిని చాలా వేలనగా మాట్లాడుతున్నారు, చులకనగా చూస్తున్నారండి. వెంకన్న బాబుకి మనం నేరుగా పట్టుకుని వెళ్ళే డబ్బుల కంటే 10 మంది దగ్గర జోగి అడిగి పట్టుకుని ఉండిలో వేస్తే ఆ చిల్లరే ఆయనకి ఎంతో మోక్షాన్ని అయితే ఇస్తాడండి. అలాంటిది మనం వెళ్ళటం కాదండి, మనం ఒక 10 మందిని తీసుకుని వెళ్ళి ఆయనకి మన భక్తుల్ని పరిచయం చేయటం అది ఆయనకి చాలా ఇష్టం అండి. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. కొత్తగా ఎవరన్నా వస్తాను అంటే ఆ వేళ మీకు చోటు లేకపోతే మీరు ఆగిపోయే కొత్త వారిని పంపించండి, మంచి ఉపయోగాలు మీకు ఉంటాయి. అది ఎంతవరకు నిజమో కాదో మీ పెద్దవారిని ఎవరినైనా అడగండి. ఏడుకొండల వాడికి మాత్రం అసలు కంటే వడ్డీయే ముద్దు అని అంటారు. అంటే మనం ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కదా, కొత్త వారికి అవకాశం ఇస్తే మనం వెళ్ళినంత పుణ్యం అయితే వస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇది నిజమో కాదో అన్నదే మాత్రం ఎవరినైనా అడిగి చూడండి. అది అవునన్నారా కాదన్నారా నాకు కామెంట్లో తెలియజేయండి. మేమైతే దర్శనం అయితే అయిపోయిందండి. మరో యాత్రకి కూడా వెళ్ళాము, అక్కడ కూడా దర్శనం అయిపోయింది. ఇది ఏ ఊరు అన్నదే మీకు తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. మనం ముందు మనలో మనల్ని
గౌరవించుకుందాం. అంతేకాని ఒకరికొకరు ఇలాంటి దుక్కుని కూడా మనం ఒకరికొకరు మాట్లాడుకుంటాం అస్సలు బాగాలేదండి. అందుకే నేను ఇది చెప్పాలనిపించింది. ఉంటానండి. బాయ్. లోకా సమస్త సుఖినో భవంతు. నమో వెంకటేశాయ. మరి మరో వీడియోలో కలుద్దామా? బాయ్ బాయ్ చిన్నారులు.